మనం తనిఖీలు చేయాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు అలర్ట్ అయ్యి ఇంచు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పై అంతస్తు కూడా వెళ్లడం జరిగింది. ముందుగా కింద ఉన్నటువంటి భవన సముదాయాలు, కోర్టు భవన సముదాయాల్లో వారు తనిఖీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కసారిగా ఇటు న్యాయవాదులు, కక్షిదారులు, వివిధ కేసుల నిమిత్తం హాజరయ్యేటువంటి విచారణకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బాంబు బెదిరింపు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే గతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి టెర్రరిస్ట్ కి లింక్ అయి ఉన్నది. ఎన్ఐఏ వాళ్ళు సోదాలు నిర్వహించడం జరిగింది. గతంలో కొన్ని ఉగ్రవాద సంస్థలతో లింక్ అయినటువంటి వాళ్ళు కరీంనగర్ బస్ స్టాండ్ లో సైతం బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి ఘటన మనం మర్చిపోవద్దు. ఆ తూటాలు దొరికాయి. అలాగే జగిత్యాల్లో అజంగోరి అనేటువంటి టెర్రరిస్ట్ ని ఎన్కౌంటర్ చేసినటువంటి ఘటన మనకి విదితమే. ఈ క్రమంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మేము దీన్ని జాగ్రత్తగా అణువు ఇంచు గాలింపు చర్యలు చేపడతాం. ఏవో చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి కోణంలో సైతం ఎక్కడి నుంచి వచ్చిందనే